ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం దీపావళి రోజు రాత్రి మనం ఒక చిన్న అత్యంత తేలికైన స్వాతికమైన ఉపాయం తెలుసుకుందాం. నవంబర్ 4 గురువారం దీపావళి. ఈరోజు రాత్రి ఉప్పుతో ఈ చిన్న ఉపాయం. ఈ ఉపాయం చేయడం వల్ల సంవత్సరం మొత్తం కూడా డబ్బుకు సంబంధించి ఇబ్బందులు లేకుండా ఏదో ఒక మార్గం ద్వారా డబ్బు వస్తూ ఉంటుంది. అలాగే ముఖ్యంగా లక్ష్మీదేవి ఆకర్షింపబడుతుంది. మీ ఇంటిలో సకారాత్మక శక్తి పెరుగుతుంది. కుటుంబ సభ్యుల మధ్య సమస్యలు, గొడవలు ఇలాంటివి ఏదన్నా ఉన్నా తగ్గి మీ మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి. అలాగే ముఖ్యంగా మీ ప్రతి కోరిక నెరవేరే మార్గాలు మీకు తెలుస్తాయి. అలాగే దీపావళి రోజు ధనానికి సంబంధించి ఏ ఉపాయం చేసినా ఫలితం త్వరగా వస్తుంది. చాలా వీడియోలో చెప్పాను. నేను ఈ వీడియోలో కూడా ధనత్రయోదశికి సంబంధించి దీపావళికి సంబంధించిన వీడియో లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను, చూడండి. చాలా ఉపాయాలు అంటే దీపావళి రోజు విశేషమైన శక్తి ఉంటుంది. లక్ష్మీ అమ్మవారిని సాధన ద్వారా చేసేవారు ఎవరైనా సరే అమ్మవారు మన ఇంట్లోకి వచ్చి కూర్చుంటుంది. అంత శక్తి ఉంటుంది. ఇది త్వరగా ఫలితం వచ్చే ఉపాయం, ఖర్చు లేనిది, అందరూ చేసుకోగలిగే ఉపాయం. ఇది ఆడవారైనా మగవారైనా చేయవచ్చు. ఆడవారు నెలసరి ఉంటే చేయకూడదు. అలాగే మైలు ఉన్నవారు చేయమాకండి. అంటే కుటుంబ సభ్యులు ఎవరైనా మరణించి ఉన్నారు, పెద్ద కర్మ కాలేదు, వారు చేయమాకండి. అలాగే మాకు మా తల్లి మరణించారండి, 3 నెలలు అయిందండి, ఇంకా 3 నెలల లోపలే ఉన్నామంటే చేయవద్దు. 3 నెలలు దాటితే చేయండి. తండ్రి మరణించి 6 నెలలు దాటితే చేయండి, ఇబ్బంది లేదు. తల్లి మరణిస్తే 3 నెలలు, తండ్రి మరణిస్తే 6 నెలలు, ఈ మధ్యకాలంలో మాత్రం చేయకూడదు. ఆ దాటితే మాత్రం చేయవచ్చు. దీపావళి రోజు సాయంత్రం మీరు ఈ ఉపాయం చేయాలి. ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి, ఏ పదార్థాలు కావాలో చెప్తాను, ఆ విధంగా ప్రయత్నించండి. ఇందులో ఏ పదార్థం లేకపోయినా, మీకు అర్థం కాకపోయినా ఉపాయం చేయమాకండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకు షేర్ చేయండి. అలాగే అనేక రకాల సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది. ఛానల్లో ఉన్న వీడియోస్లోకి వెళ్ళండి. అలాగే మీరు ప్లేలిస్ట్లో కూడా వెళ్ళి మీకు ఏదైతే చేయగలుగుతారో చేయండి. ఒకవేళ అలా చూడడం చేత కావడం లేదు, మాకు వల్ల కాదండి, మాకు తెలియదండి అనే వారికి మీరు ఈ వీడియోలో డిస్క్రిప్షన్లో నేను ప్లేలిస్ట్ లింక్ ఇచ్చాను, దాన్ని క్లిక్ చేయండి. అందులో చాలా వీడియోస్ ఉంటాయి, మీరు ఏది చేయగలిగితే చేయండి. అలాగే కొత్త ఛానల్ లింక్స్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఫేస్బుక్ లింక్ కూడా ఇచ్చాను. కొత్త ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకు షేర్ చేయండి. అందులో కూడా వీడియోని షేర్ చేస్తూ ఉన్నాను. ఈ ఉపాయాన్ని తేలికైన ఉపాయం, స్వాతికమైన ఉపాయం ఎలా చేయాలో చెప్తాను, ఆ విధంగానే చేయండి. మీరు దీపావళి రోజు సాయంత్రం మీరు మామూలుగా ఇంట్లో లక్ష్మీ పూజ చేసుకుంటూ ఉంటారు కదా. శుభముహూర్తం ఎప్పుడంటే 6:10 నుంచి 8:20 మధ్యలో మనం లక్ష్మీ పూజ చేస్తూ ఉంటాం. దీపావళి రోజు సాయంత్రం మీరు ఏ విధంగా అయితే లక్ష్మీ పూజ చేసుకుంటారు ఇంట్లో, ఆ విధంగా పూజ చేసుకోండి. పూజ చేసుకునే సమయంలో దేవుడి దగ్గర ఒక ప్లేట్ తీసుకోండి. దానిలో కొంచెం కల్లుప్పు, సముద్రపు ఉప్పు, అదే గల్లుప్పు అంటే మెత్తటి ఉప్పు మాత్రం కాదు, రాతి ఉప్పు, కల్లుప్పు, గల్లుప్పు, మీ పరిభాషలో ఏమంటారో కామెంట్ బాక్స్ తెలియచేయండి. అలాగే పంచదార, కొంత పంచదార కావాలి. అలాగే ఈ 2 ఎలా చేస్తే ఫలితం వస్తుందో చెప్తాను. మీరు ఏదైతే పూజ చేస్తూ ఉంటారో ఆ దేవుడి దగ్గర అమ్మవారి ముందు ఒక ప్లేట్లో కొంచెం కల్లుప్పు పెట్టండి. ఇలా రెండో ప్లేట్లో కొంచెం పంచదార, ఒక 1/2 స్పూన్ చాలు, ఎక్కువ కూడా కాదు, కొద్దిగా తీసుకోండి. మీ పూజ అయిపోయిన తర్వాత, అంటే మీరు లక్ష్మీ పూజ కంప్లీట్ అయిన తర్వాత దేవుడి దగ్గర పెట్టిన ఈ కల్లుప్పుని, ఈ ఉప్పు తీసుకొని మీ ఇంటి మెయిన్ దర్వాజా బయట దీపాలు వెలిగిస్తారు కదా, దర్వాజా అనుకోండి, ఇటొక దీపం ఇటొక దీపం వెలిగించాం. అంటే కుడివైపు ఒకటి, ఎడమ వైపున ఒకటి. వెలుగుతున్న దీపంలో కల్లుప్పులో ఈ ఉప్పు కళ్ళు ఉంది కదా, ఈ కళ్ళుని ఒక కళ్ళు ఒక దాంట్లో, ఒక కళ్ళు ఒక దాంట్లో వెలుగుతున్న దీపంలో వేయండి. వెలుగుతున్న దీపం లోపల వేయండి. కుడివైపు దీపంలో ఒకటి, ఎడమ వైపు దీపంలో ఒకటి. తర్వాత మీరు ఈ దేవుడి దగ్గర పెట్టిన పంచదార ఉంది కదా, ఈ పంచదారని ఈ దీపాల ముందు నేను చూపిస్తాను, ఇటు తిప్పి చూపిస్తాను మీకు, నాకు ఈజీగా ఉంటుంది. ఈ పంచదారని కొద్దిగా ఇలా చూడండి, ఇలా దీపం వెలుగుతున్న దాని ముందు ఇలా పెట్టండి. ఇలా
ఇలా పెట్టండి. ఇలా పెట్టడం వల్ల అంటే దీని అర్థం ఏంటంటే ఇది చాలా తేలికైన ఉపాయం. ఇలా పంచదారని 2 దీపాల ముందు కొంచెం పెట్టడం వల్ల చిటికెడు పంచదార, ఎక్కువ కూడా కాదు, ఇది శుభానికి సూచిక. అమ్మవారిని ఇంటిలోకి ఆహ్వానించటం. ప్లేట్లో మిగిలిన ఉప్పు, ఏదైతే ఉప్పు ఉంది కదా, ఈ ఉప్పుని మీరు ఏం చేస్తారంటే ఇలా ఒక ఎర్రటి క్లాత్ తీసుకోండి, కొత్త క్లాత్. దానిలో చక్కగా ఉప్పుని మూటగా కట్టండి. నేను చూపిస్తాను. కొద్దిగా ఎక్కువ కూడా కాదు, ఇలా మూటగా కట్టండి. మూటగా కట్టి చక్కగా జిప్ కవర్లో పెట్టుకోండి. ఇలా మూటగా కట్టండి. మూటగా కట్టి మీరు ఈ మూటని తీసుకువెళ్ళి డబ్బులు పెట్టే ప్రదేశంలో పెట్టుకోండి. మీ బీరువాలో కానీ లాకర్లో కానీ ఎక్కడైనా సరే, కొద్దిగా, ఎక్కువ కూడా కాదు, కొద్దిగా ఈ మూటని ఇలాగే 1 సంవత్సరం వరకు ఉంచండి. ఈ మూటని వితిన్ సెకండ్స్లో తీయాల్సిన అవసరం లేదు. అంటే ఈరోజు పెట్టాము రేపు తీయాలని అనుమానం ఉంటుంది, తీయాల్సిన అవసరం లేదు. మళ్ళీ మీరు పండగ వచ్చే వరకు, మళ్ళీ దీపావళి పండగ వచ్చే వరకు ఈ మూటని అలాగే ఉంచండి. పాత మూటని, అంటే ఏదైతే నెక్స్ట్ దీపావళికి ఈ పాత మూటని తీసుకువెళ్ళి పారే నీళ్ళల్లో వదలండి, లేదా ఎవరు తొక్కని ప్రదేశంలో పెట్టేయండి. ఇది చాలా శక్తివంతమైన తేలికైన ఉపాయం. ఈ ఉపాయం చేయడం వల్ల మీకు కలిగే అత్యంత ముఖ్యమైన లాభం ఏంటంటే డబ్బు ఆకర్షింపబడుతుంది, లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వస్తుంది. మరి ఈ ఉప్పు కళ్ళు ఏం చేయాలండి, పంచదార ఏం చేయాలండి, వదిలేయండి, ఏమీ కాదు. తర్వాత మీరు ఒత్తులు తీస్తారు కదా, తీసి మామూలు డస్ట్బిన్లో పడేయచ్చు. మరి పంచదార మిగిలిందండి ప్లేట్లో, కొద్దిగా తీసుకోండి, ఇది చేయడానికి మాత్రమే. ఉప్పు మాత్రం చక్కగా మూట కట్టండి. ఈ పంచదార కూడా కొద్దిగా అంటే 2 చిటికెల పంచదార తీసుకుని కూడా చేయవచ్చు. ప్రయత్నపూర్వకంగా విశ్వాసంతో చేయండి. ఇది అతి పురాతనమైన తంత్రం, స్వాతికమైనది, అంటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేని తంత్రం. తంత్రాల్లో కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి కాబట్టి నేను పర్టికులర్ చెప్తాను. అలాగే ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది, ఇది దీపావళి రోజు రాత్రి చేయవలసిన ఉపాయం. అది కూడా సమయం చెప్పాను కదా, అది గుర్తుంచుకోండి. అంటే 6:10 నుంచి, సాయంత్రం 6:10 నుంచి 8:20 లోపు మాత్రమే చేయండి. ముందు కానీ వెనక కానీ చేయమాకండి. అంటే మీరు పూజ చేసుకుంటూ కూడా ఇచ్చేయవచ్చు. ఇలాంటి ఉపాయాలు చాలా వరకు నేను అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను. ఛానల్లో ఉన్న వీడియోస్లోకి వెళ్ళండి, లేదంటే నేను దీపావళికి సంబంధించిన లింక్స్ అన్నీ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను. మీరు ఏది చేయగలిగితే అది ప్రయత్నించండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. మీ అందరికి నా విన్నపం ఏంటంటే, ఎవరైతే ఈ వీడియోలు చూస్తున్నారో, ఎవరైతే మీ అనుభవాల్ని షేర్ చేసుకోండి. ముఖ్యంగా తాంత్రిక ఉపాయాలు పాయింట్ ఆఫ్ వ్యూలో సమయము, పదార్థము చాలా ఇంపార్టెంట్, అది గుర్తుంచుకోండి. మాకు ఇవి దొరకడం లేదు గురువుగారు, మరి మీరు చేయవచ్చు అని అడుగుతూ ఉంటారు. దొరకకపోతే చెయ్యవద్దు, పదే చెప్తున్నాను. కావాలని అడిగేవారంటే ఇక అమ్మవారు చూసుకుంటుంది, వేరే విషయం. ఎందుకంటే మనం ఉపాయం చేస్తున్నాము, ఇది ఒక క్రియ, దీనిని చాలా జాగ్రత్తగా చేయాలి. ఏదో ఈరోజు చేయవలసింది రేపు చేయవలసింది ఎల్లుండి ఇలా చేశారనుకోండి, సర్వం నాశనం. తెలియక కానీ, మీరు తెలిసి కానీ, మీరు చెప్పినది ఆ సమయం కాకుండా మీ ఇష్టారాజ్యంగా చేసుకుంటూ పోతే మాత్రం జరిగే పరిణామాలకి మీరే బాధ్యులవుతారు. కారణం ఏంటంటే ఇది శక్తివంతమైన పదార్థానికి సంబంధించిన శక్తిని మనం తీసుకుంటున్నాం, అది గుర్తుంచుకోండి. ఓకే మిత్రులారా, ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః.